1981లోనే పోలవరం ప్రాజెక్టుకు అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారని చంద్రబాబు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరానికి ఎన్ని ఇబ్బందులు సృష్టించాలో అన్ని చేశారన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మళ్ళా రాష్ట్రం కలిసింది, రాష్ట్రం విడిపోయింది. ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరూ పట్టించుకోకుండా 15/5/1981లో మాత్రం అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేశాడు కానీ ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ ని ఇది అసాధ్యమనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారి దిశ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ రాష్ట్ర దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 2004 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారుగా. ఎందుకు ఈ జీవనాడి గురించి అసలు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పన్ను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంజయ్య గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే పోలవరం గురించి మీరు చెయ్యాలనేటువంటి సంకల్పమే మీ మనసులో లేదు, మీకు ఆలోచన లేదు.